హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రావణి హోమ్ కుకింగ్. ఇవాళ క్యారెట్ అండ్ బీట్రూట్తో హెల్తీగా రైస్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలనేది ఈ వీడియోతో చూసేయండి. బీట్రూట్ అనేది ఇష్టపడిన వారికి ఇలా క్యారెట్ని కూడా యాడ్ చేసుకొని రైస్ని ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఈ రైస్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూసేయండి. ఈ రైస్ని ప్రిపేర్ చేయడం కోసం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టాలి. కడాయి హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత ఇందులోకి 3 నుంచి 4 లవంగాలని, 4-5 మిరియాలని, కొద్దిగా చెక్కను యాడ్ చేసుకుంటున్నాను. 2 బగారాకులను కూడా తీసుకుంటున్నాను. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక చిన్న ఉల్లిపాయని చిన్నగా కట్ చేసి యాడ్ చేస్తున్నాను. ఈ ఉల్లిపాయని కూడా కాసేపు కలిపేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ కూడా కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి 1 కప్పు వరకు బీట్రూట్ ముక్కలని చిన్నగా కట్ చేసి యాడ్ చేస్తున్నాను. అదే కప్పుతోటి 1 కప్పు వరకు క్యారెట్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఇలా 2 కలిపి రైస్ని ప్రిపేర్ చేసుకోవడం వల్ల రైస్ చాలా టేస్టీగా ఉంటుంది, తినేవాళ్ళు కూడా చాలా ఇష్టపడి తింటారు. ఈ విధంగా యాడ్ చేసుకొని వీటిని కూడా కలిపేసుకోవాలి. ఈ విధంగా ఒక 30 సెకండ్స్ పాటు కలిపేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపుని వేసుకోవాలి. రుచికి తగ్గంత సాల్ట్ని కూడా ఇందులోనే వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని ఈ మొత్తాన్ని కూడా కలిపేసుకోవాలి. 30 సెకండ్స్ పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. 30 సెకండ్స్ తర్వాత ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని వేస్తున్నాను. 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాను కూడా వేసుకోవాలి. ఈ మొత్తాన్ని కూడా ఒక 30 సెకండ్స్ పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగానే కలుపుతూ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి రైస్ టేస్ట్గా ఉండడం కోసం కొద్దిగా సాంబార్ పౌడర్ని కూడా యాడ్ చేస్తున్నాను. సాంబార్ పౌడర్ని యాడ్ చేసుకోవడం వల్ల ఈ రైస్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మొత్తాన్ని కలిపేసుకొని ఒక 30 సెకండ్స్ పాటు బాగా ఫ్రై అవ్వనివ్వాలి. 30 సెకండ్స్ తర్వాత నేను ఒక 1.5 కప్పు వరకు రైస్ని తీసుకుంటున్నాను. మీరు మిగిలిపోయిన రైస్తో అయినా ఈ రైస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు, అప్పుడే ప్రిపేర్ చేసిన రైస్తో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇందులో క్యారెట్ అండ్ బీన్స్ని కలిపి చేయడం వల్ల ఈ రైస్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ విధంగా రైస్ని యాడ్ చేసుకొని ఒకసారి మొత్తాన్ని కూడా చక్కగా కలిపేసుకోవాలి. ఒక 2-3 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లోనే రైస్ని కలిపేసుకోవాలి. లాస్ట్లో కొత్తిమీరని కూడా యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసుకొని ఒకసారి మొత్తాన్ని కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. మీ పిల్లల లంచ్ బాక్స్లోకైనా ఎప్పుడైనా సరే ఈ రైస్ని ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది రైస్ రెసిపీ అనేది. ఈ రైస్ని ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలాంటి టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.